గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరూ బాగున్నారా? మనం ఈరోజు బీట్రూట్ అండ్ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఇచ్చేసాను, చూసేయండి. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో పోపు వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగి పోపు చిటపటలాడేంత వరకు వేసుకొని అందులో ఆనియన్స్ వేసుకొని బాగా వేగించుకొని తర్వాత పచ్చిమిరపకాయలు కూడా కోసుకొని బాగా వేగించుకోవాలి. బాగా ఫ్రై అయ్యేంతవరకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయాక బీట్రూట్ను బాగా కలుపుకోవాలి. దాన్ని కూడా మంచిగా సగం వరకు కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. బీట్రూట్ కొంచెం బాగా 50% వేగిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఉప్పు పసుపు వేసుకొని ఇంకొంచెం వేగించుకోవాలి. బీట్రూట్ కాస్త వేగాక అందులో గుడ్డును వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే 2 గుడ్లు వేసుకున్నాను, మీ ఇష్టం, మీరు ఎన్నైనా వేసుకోవచ్చు. ఈ విధంగా గుడ్డు పగలగొట్టి వేసుకొని బాగా కలుపుకోవాలి. గుడ్డు వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే గుడ్డుకి ఉప్పు కూడా పడితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. గుడ్డు వేసిన తర్వాత ఈ విధంగా మెల్లగా కలుపుకోండి. ఎక్కువ కలుపుకున్నారంటే మళ్ళీ గుడ్డు వేసినట్టు కూడా తెలియదు ఫ్రెండ్స్. ఈ బీట్రూట్ ముక్కలు ఆ గుడ్డు నోటికి తగులుతూ ఉంటే క్రిస్పీగా చాలా సూపర్గా ఉంటుంది. అందుకే మెల్లగా కలుపుకోండి. ఒక 15 మినిట్స్ బాగా గుడ్డు అవంతా కలిసి బాగా కుక్ అయ్యాక కాసేపు మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వండి ఫ్రెండ్స్. ఈ విధంగా నెమ్మదిగా కలుపుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా కుక్ అయిన తర్వాత సర్వ్ చేసుకోండి. అంతే. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.